ఎన్ఎస్ఎస్ యూనిట్లు ప్లాస్టిక్ నిషేధంపై ఉద్యమించాలని విద్యార్థులు సమాజ సేవలో ముందుండాలని పలువురు వ్యక్తులన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం కేసీఆర్ఎల్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ దినోత్సవాన్ని నిర్వహించారు. కళాశాల కోశాధికారి గన్నాబతుల శ్రీనివాస్, ప్రిన్సిపల్ డాక్టర్ ఐ శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ అంటేనే సేవ అని, యువత జాతి నిర్మాణంలో భాగస్వాములవ్వాలన్నారు. గాంధేయ విధానాలతో గ్రామాల్ని అభివృద్ది పరచడంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ముందుండాలని అన్నారు. కన్వీనర్ చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల్లో పుష్కరాల్లో ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వాలంటీర్లు చిత్తశుద్దిగా సేవలందిస్తారని, అన్ని కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో ఈ యూనిట్లు నెలకొల్పుతున్నారని, ఎన్ఎస్ఎస్ అంటేనే సేవా భావాలు పెంపొందించుకోవడమని అన్నారు. అనంతరం నాట్యంలో గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన 9 ఏళ్ల చిన్నారి సాయి తన్వికను అభినందించి ప్రశంసా పత్రాన్ని అందించారు. అదేవిధంగా పట్టణంలోని వివిధ కళాశాలలోని 24 మంది ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లను, 45 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల పీజీ డైరెక్టర్ డాక్టర్ తోట రామ్మూర్తి, బి ఫార్మసీ డైరెక్టర్ కవల నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ రాఘవ, కృష్ణ చైతన్య, సోమయ్య, పి మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. महात्मा गांधी की सेकंड ब्रेक आई चंदू टी स्टीवा ने टी स्टीएसी पुष्टि ऑफिसर के అలాగే బి ఫార్మసీ చెప్తున్నాను సో రీజన్ గౌరవిస్తున్నాం మేము పథకం పెట్టి సర్టిఫికేట్ చూసుకోండి థ్యాంక్ యూ. ఎన్ఎస్ఎస్ అంటే ఏంటి, మనం ఎలా ఉండాలి, ప్లాస్టిక్ మీద ప్రపంచం అంతా కూడా పోరాడుతుంది అని మనం అనుకుంటున్నాం. నిజంగా చెప్పాలంటే పోరాటం మొదలు పెట్టాలి. రేపు రాబోయే తరానికి మనం ఎంత బాగా అయితే బతుకుతున్నామో అంతకంటే బాగా మన తర్వాత తరం, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న అమ్మాయిలు రేపొద్దున్న వాళ్ళు చదువుకుని హౌస్ వైఫ్లుగా మారి రేపు జనరేషన్ పెంచి వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలంటే మరి చైతన్య గారు, మా ప్రిన్సిపల్ గారు, రామూర్తి గారు వీళ్ళందరూ చెప్పినట్టుగా మనం ఏం చెయ్యాలి. కారణం ఏంటంటే భగవంతుడు మనందరికీ కూడా ఒక అందమైన జీవితాన్ని ఇచ్చాడు. దాన్ని మనం బతికున్నంతకాలం ఆరోగ్యంగా సమాజానికి ఉపయోగపడే పరంగా మనం చేసుకోవాలి తప్ప రోగాలతోటి ఇంకోటితోటి మనం చైతన్య గారు చెప్పింది అదే, మనకు మనం పాడు చేసుకోకూడదు. మరి రామూర్తి గారు మాట్లాడుతా మా భీమవరం గాంధీ తాత రంగసాయి గారు అని చెప్పారు. కానీ ఒక్కటి మాత్రం నిజం ఏంటంటే రంగసాయి గారు లేని భీమవరం చుట్టుపక్కల ప్రాంతాన్ని ఊహించుకోవడం చాలా కష్టం. ఇవాళ కొన్ని వందల మంది విద్యార్థులు మంచి అభివృద్ధి పదంలోకి, ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు కూడా సెటిల్ అయ్యారంటే దానికి కారణం రంగసాయి గారు. డబ్బు ఇచ్చి వాళ్ళు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ ఒక దారి చూపించి మనిషి కావాలి. మరి నిజంగా ఈ రోజున స్టార్టింగ్ గాని ముగింపు గాని ఎన్ఎస్ఎస్ కి సంబంధించిన కార్యక్రమాలు మన కళాశాలలో చేసుకోవటానికి దోహదపడిన రంగసాయి గారికి, మా కళాశాల స్టాఫ్ కి, మీకు అందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ జాతీయ నినాదాన్ని తీసుకుని ఎన్ఎస్ఎస్ నిర్వహించాలని మహాత్మా గాంధీ గారి యొక్క స్ఫూర్తితో 60వ శతాబ్దంలో 1960లో ఈ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా సమాజంలో ఉండేటువంటి సేవా కార్యక్రమాలను చేసుకుంటూ విద్యార్థులు సమాజంలో మమేకమై సమాజంతో వివిధ రకాలైనటువంటి పనులు చేస్తూ సమాజ సేవకు అందించడం కలిగేటువంటి భావంతో ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు, ఎన్ఎస్ఎస్ పథకాలు ప్రభుత్వం క్రియేట్ చేయడం, దానికి అనుగుణంగా విద్యార్థులు కష్టపడడం,
మన కళాశాలలో ఎన్ఎస్ఎస్ డే స్టార్టింగ్ వేడుకలు అలాగే ముగింపు వేడుకలు కూడా నిర్వహించడం చాలా గర్వకారణంగా చెప్తున్నాం. దీనికి సహకరించినటువంటి మా మేనేజ్మెంట్ వారికి ఈ నేషనల్ సర్వీసెస్ స్కీమ్ ముఖ్యంగా గాంధీ గారి స్ఫూర్తితో ఏర్పడినటువంటి ఈ ఎన్ఎస్ఎస్ సెప్టెంబర్ 24వ తారీఖుని ఆవిర్భించడం, దీనిలో యూనివర్సిటీస్ నుంచి కాలేజీల నుంచి అలాగే వాలంటీర్స్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ గా మనం సమాజానికి మన వంతు సహాయకాలను సేవ చేయడం ముఖ్య ఉద్దేశం. నాట్ మీ బట్ యూ అనే నినాదంతో ఏర్పడినటువంటి ఎన్ఎస్ఎస్ ఈరోజు ఎన్ఎస్ఎస్ ఎన్సిసికి మన దేశంలో చాలా ప్రాముఖ్యం. అలాగే కాలేజీలో కూడా మన చుట్టుపక్కల ప్లేసెస్ కానివ్వండి, కాలేజీలో కానివ్వండి, మన ఊళ్ళో కానివ్వండి, పరిసరాలతో పాటు సమాజానికి మనం ఏం చేయగలం మన కంట్రిబ్యూషన్ ఏంటి అంటే ఎన్ఎస్ఎస్ ద్వారా మన లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి. జాతిపిత మహాత్మా గాంధీ పుట్టిన ఈ దేశంలో అలాగే మన భీమవరం గాంధీగా పిలుచుకోవడం ఎప్పుడు కూడా భీమవరం గాంధీగా రంగసాయి గారు. సో అటువంటి రంగసాయి గారి ఆధ్వర్యంలో ఈ ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్ మా కాలేజీలో ప్రారంభం రోజు చేసాం, అలాగే ముగింపు రోజున ఈ రోజు కూడా మా కళాశాలలో చేయడం, అలాగే మీ అందరి సపోర్ట్ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. మనం బయట నుంచి పెట్రోల్ కొనుక్కుంటున్నాం కదా, మన ఇండియాలో లేని దొరికితే మనకి దేశం ఎంతో గొప్పది, తినడానికి ఉండడానికి అన్నీ ఉన్నాయి. కానీ బయట దేశం నుంచి మనం ఎప్పుడు పెట్రోల్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మన డబ్బంతా పెట్రోల్ కొనుక్కోవడానికి ఖర్చు అయిపోతాం తప్పితే దేశ అభివృద్ధికి ఎక్కడ ఉపయోగపడతాయి. దాన్ని మనం అందరం కార్లు బళ్ళు శుభ్రంగా వాడేస్తున్నాం. అర్థమైందా? సో మన దేశంలో మన బడ్జెట్ ఎంత తెలుసా ఇయర్లీ? ఎవరికైనా ఐడియా ఉందా? వాట్ ఈస్ ది ప్రతి నెల ఎంత ఇన్కమ్ వస్తుంది మన ఇండియాకి? ఒక 2 లక్షలు అప్రాక్సిమేట్ గా, అంటే కొంచెం వేరియేషన్ ఉంటుంది. 2 లక్షల కోట్లు ప్రతి నెల మన ఇండియాకి మనకి ఆదాయం వస్తుంది. అందులో మేజర్ ఆఫ్ దట్ పెట్రోల్ కొనుక్కోవడానికి వాడేస్తాం. అర్థమైందా? కాబట్టి మనం ఏంటంటే బయట దేశాల మీద ఆధారపడితే ఎప్పుడు మనం బలహీనంగానే ఉంటాం. కేజీఆర్ఎల్ కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్స్, డైరెక్టర్స్ అందరి సహకారంతో పట్టణంలో ఉన్న అన్ని కళాశాల ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లకి సత్కారం, ఎన్ఎస్ఎస్ వాలంటీర్కి సర్టిఫికేట్ ఇవ్వడం, అలాగే వివిధ రకాల సేవ చేసిన వారికి సత్కారం చేయడం. ముఖ్యంగా ముందు చిన్నారి మాన్య 9 సంవత్సరాలు స్థానిక ఆ అమ్మాయి ఇద్దరు సోదరిమణులు అప్పచేళ్ళు ఇద్దరు కలిసి మరి ఈ మాన్య అనే అమ్మాయి గిన్నీస్ బుక్ రికార్డులో కూడా 9 ఏళ్లలో సంపాదించిందంటే చాలా గొప్ప విషయం. ఎన్ఎస్ఎస్ వాళ్ళు ఈ విషయాన్ని గుర్తించాలి. ఇప్పుడు వాళ్ళు చెప్పాలంటే క్రీడా, కళ అన్ని రంగాల్లో కూడా, రాజకీయ రంగాల్లో కూడా మహిళలు ముందు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం తీసుకుంది. జిల్లా కలెక్టర్ నాగరాణి గారు కూడా దీని మీద ఉపవాదం పెట్టారు. మన ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఎక్కడెక్కడ మనం దీని మీద ఉద్యమాలు తీసి మరి తగ్గించాలని మేము కోరుకుంటూ ఎన్ఎస్ఎస్ వారోత్సవాలు చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్లాస్టిక్ నిషేధంగా మత్తు పని అది జై దసరా మాతకి అది ఇప్పుడు కాసేపు ప్రకటనలు.